ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అనేది హోటల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎగ్స్ని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి ఉప్పు వేసి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ అనేది నేను టమోటాలు నెక్స్ట్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ అనేది మనం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దానిలోనికి మనము జీలకర్ర ఆవాలు వేస్తున్నాను చూడండి. అలాగే 2 చెక్క లవంగాలు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మనము కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేయాలి. ఆనియన్ అనేది బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత మనం దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఇంకా కొద్దిగా. యాడ్ చేసి మనం బాగా కలియబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో బాగా ఎర్రగా వేగిపోవాలండి. అప్పుడు కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ దీనిలోనికి టమోటాలు యాడ్ చేయాలండి. అలాగే కారం పొడిని కూడా యాడ్ చేయాలి. ఇంకా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేయాలి కొద్దిగా. ధనియాల పొడి అనేది మనం లాస్ట్లో యాడ్ చేయాలి. కొద్దిగా ఉప్పుని యాడ్ చేద్దాము. చూసి యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ సరిపోయేంత. ఈ టమోటాలు అనేవి ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ప్లేట్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము. నేనైతే ఎగ్స్ అనేవి ఒలుచుకుంటున్నానండి. కాలుతున్నాయి, వాటర్లో వేసి ఒలుచుకుంటాను ఎగ్స్ అనేవి. నేను టమోటాలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోనికి నేను ధనియాల పొడిని 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి నూనెలో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ని అనేది యాడ్ చేయాలండి.
ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే నాకు అనేది ఇష్టం ఉండదు. అందుకే నేను కొద్దిగానే లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తాను ఎప్పుడైనా సరే కర్రీస్లోకి. బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత టమోటాలు మసాలాలు అన్నీ బాగా మగ్గిన తర్వాత నూనెలో నెక్స్ట్ నేను ఈ ఎగ్స్ని అనేవి ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనము ఈ పాయింట్లో మనం వేసేసేయాలి దీంట్లోకి. వేసేసి కలియబెట్టాలండి కొద్దిగా. ఇది అనేది ఈ ఎగ్స్ అనేవి ఈ మసాలాలు మొత్తము పట్టేసుకోవాలండి. ఎగ్స్కు మసాలా మొత్తం పట్టిన తర్వాత మనము హాఫ్ చేసేసుకుందామండి. ప్లేట్ పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము. నెక్స్ట్ అనేది నేను రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. అలాగే కొద్దిగా చపాతీ పిండి అనేది ఉందండి, చపాతీ కూడా చేయాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగు అనేది అంటుతుంది. ఓకేనండి, ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి. కొద్దిసేపు ఉన్నాక తినే. ఓకేనండి, మనమైతే ఈ విధంగా సింపుల్గా ఎగ్ కర్రీని అనేది హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయనండి, ఎందుకంటే వాటర్ అనేది యాడ్ చేస్తే కన్నా ఎగ్స్కి మసాలా అనేది పట్టదండి. కాబట్టి నేను తక్కువ వాటర్ని యాడ్ చేసి కర్రీస్ని అనేది ప్రిపేర్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నామండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్. ఈ వీడియో అనేది ఇంతేనండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.